హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మన దగ్గరికి అశోక్ లేలాండ్ బాస్ బండి అయితే వచ్చింది. బాటం వేస్తున్నాం దీనికి. కొత్త బండి ఇది. సో కొత్త బండికి బాటం ఏందంటారా, వెనకాల పోయి చూపిస్తా ఒకసారి మీకు. బండి నైట్ వచ్చింది, సగం బాటం రాత్రే కట్ చేయడం జరిగింది. కింద చూడండి, కటింగ్ చేసి పడేసిన మొత్తం. సో వీళ్ళు బండలు కొడతారు, సో అందుకే తొందరగా పోయింది బాటం అయితే. ఈ బండలు కొట్టే బండి, అందుకే తొందర చాలా అధ్వానంగా అయితే పోయింది బాటము. సో ఈ షోరూమ్ బాటం తీసేసి మనం బయట నుంచి వేరే బాటం అయితే వేయడం జరుగుతుంది. రాత్రి సగం కటింగ్ చేసినాము. నైట్ పూట వీడియో క్లియర్గా రావద్దు కాబట్టి రాత్రి అయితే చూపించాలి. ఇప్పుడు పైనుంచి చూపిస్తా ఒకసారి. సో ఇప్పుడు ఈ బాటం తీసేసి కొత్త బాటం అయితే వేయాలి. ఇది చాలా పతలాగా ఉంది, అందుకే తొందరగా వెళ్ళిపోయింది బాటము. ముందల పక్క బాగానే ఉంది కానీ వెనక మరి ఘోరంగా పోయింది. వెనక పక్క వీళ్ళకి బాటం ఆగదు, అందులోనే గాలాల షీట్ కదా, దీంట్లో బండలు సరిగ్గా గుంజడానికి వస్తలేదంట. మనం ఇప్పుడు ప్లెయిన్ బాటం అయితే వేస్తున్నాం, గాలాలది లేకుండా. ఈ విధంగా అయితే పోయింది మొత్తం బాటం, ఏం లేదు. డోర్ కూడా సగం పోయింది. బాటం చూపిస్తాం మీకు. కొత్త బాటం ఆడ పక్కకుంది. కొత్త బాటం ఇక్కడ ఉంది, ప్లెయిన్ బాటం ఇది. జెస్సీ వేస్తున్నాం. షోరూమ్ నుంచి ఐరన్ది వచ్చింది, ఇప్పుడు మనం జెస్సీ బాటం వేస్తున్నాము. 10 kg వేస్తున్నాం. ఇది 5 రూపాయల బిల్ల కన్నా మందం ఉంటుంది. 10 kg అయితే వేస్తున్నాం. మీ బండ్లకు కూడా ఏమైనా వర్క్ చేయాలంటే మా నెంబర్ ఉంటుంది, మా గ్యారేజ్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఏ బండికి పని అయినా చేయగలుగుతాం మేము. బాడీ వర్క్ కానీ, కమాన్ కట్టలు కానీ. ఇప్పుడు అశోక్ లేలాండ్ బాస్ ఇది. మేస్త్రి అయినానే. దీనికి ఆల్రెడీ సైడ్ యాంగ్లర్లు కూడా మేమే ఇష్టం. దీనికి కనిపిస్తున్న సైడ్ యాంగ్లర్లు అప్పుడు వీడియో తీయలేదు. బాడీ పాసుకోపోకుండా సైడ్ యాంగ్లర్లు కూడా మనం వేసిందే, కమాన్ కట్టలు కూడా మనం చేసిందే. అప్పుడు ఫుల్ వర్షం ఉండే కాబట్టి వీడియో అయితే వీలు కాలేదు. ఇప్పుడు కూడా సగం పని చూపిస్తున్నాం అనుకుంటే పొరపడినట్లే, ఎందుకంటే నైట్ వచ్చింది కాబట్టి మనకు వీడియోకు రాత్రి వీలు కాలేదు. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేయండి, కంటిన్యూగా చూడండి. మొత్తం పని A to Z చూపిస్తా, ఎట్లా ఏం కథ అనేది. इधर पे लियो कहाँ गए मिस? हटो हटो इधर हटो। हाँ इधर इधर नहीं। वहाँ अरे वहाँ लगा दे। हाँ लास्ट ला। आने इलाज भी करना ठंडी है। हाँ है देखो कटर चलाओ। लगा कटर लेग मारो तो उसको इधर से साइड से मारो। शायद में सूप खींचा बाहर को. సో ఫ్రెండ్స్, మొత్తం బాటం కట్ చేసి తీసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది. వెనక ఛానల్ చూడండి ఎంత పోయిందో. ఛానల్ పోయింది, డోర్ పోయింది, బండలు గుంజి. అందుకే సర్వీస్ రాదన్నట్లు వీళ్ళు వేరే బాటం అయితే మార్చుకుంటున్నారు. ఇంకా ఇది కొంచెం గ్రైండింగ్ కొట్టాలి. ఇవి అన్నీ కచ్చులు ఉన్నాయి కదా, మొత్తం గ్రైండింగ్ కొట్టాలి. కొంచెం ఆడాడ క్లీనింగ్ కూడా చేయాలి. మొత్తం షోరూమ్ కొత్త బండి, ఒక 5 నెలల బండి అంతే. వీళ్ళకి బండాలకు సర్వీస్ వస్తలేదు బాటం అన్నట్లు మారుస్తున్నారు. కొత్త బాటం వేసిన తర్వాత మళ్ళా చూపిస్తా. పాత దిశ ఆడ పెట్టేసినాం.
ఈ టైర్ల కాడ ఎప్పటికైనా ఫ్యూచర్లో బాటం బెండ్ కాకుండా ఇట్లా అద్దంలో ఛానల్ అయితే వేయడం జరిగింది. 2 ఛానళ్ళు లెఫ్ట్ సైడ్ వేసినాము, రైట్ సైడ్ వేయడం జరిగింది. ఇవి ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా మిషనరీ ఎక్కించినా కూడా ఏదైనా టన్నేజ్ లోడు ఈ టైర్ల కాడ పడినా కూడా బెండ్ కాకుండా ఇవైతే వేయడం జరిగింది. సో ఎట్లుందనేది వీడియో ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. ముందులా 2 షీట్లు అయితే పర్చేసినాము. ప్లెయిన్ షీట్ చెప్పినా కదా, ప్లెయిన్ షీట్ వేసేసినాం. జాయింట్ వస్తుంది దీనికి. ఇది 8x4 షీటు సైజు ఇది. సో గైస్ మొత్తం బండి పని కంప్లీట్ అయిపోయింది. బాటం ఇగో ఇట్లా వేసినాం. మొత్తం సైడ్లో టాకలు పెట్టేసి మధ్యలో ప్రతి జాయింట్కి ఫుల్ వెల్డింగ్ చేసి పడేసినాం. మొత్తం 6 పీసులు వేసినాం. 6 పీసులు అంటే ఆ లాస్ట్వి ఒక 3 ఫీట్లు మిగిలినాయి ఆ లాస్ట్వి. ఈ మొత్తం 8x4 సైజు దీనివి. ఎప్పుడైనా వర్షం పడినప్పుడు నీళ్ళు పోనీకి బొక్క పెట్టేసినాం. ఇక్కడ దీనికి ఎక్స్ట్రా ఈ చేసి లోపల ఒకటి అడ్డం ఇట్లా టూల్ బాక్స్ కూడా చేసినాము. అది కింద నుంచి చూపిస్తా మీకు. ఈ బొక్కలు కూడా పెట్టడం జరిగింది. వీళ్ళు బండలు కొడతారు కదా తాడు కట్టుకునేకే. ఈ బండలు గుంజినప్పుడు ఛానల్ అరిగిపోతుందని దీని మీద మందం పట్టి వేసి తర్వాత పైనుంచి బాటం వేసినాము. ఆల్రెడీ ఛానల్ సగం పోయింది కదా, అది మొత్తం పోకుండా పట్టి వేసేసినాం. ఇంకా మందం కూడా వేయచ్చు కానీ మళ్ళా బండలకు ప్రాబ్లం అవుతుంది అన్నట్లు మామూలుగానే వేసినాము. తర్వాత ఎక్స్ట్రా పని ఈ డోర్ పట్టీలు పెట్టినాం. మనం డోర్ ఓపెన్ డోర్ వేసుకోనికి డోర్ పట్టీలు పెట్టడం జరిగింది. తర్వాత ఇది టూల్ బాక్స్ అన్న బోల్ట్ ఫిట్టింగ్ చేసిండు. సేమ్ డోరు అవతల పక్క ఇవతల పక్క కింద లోపల ఏమైనా కట్టెలు గిట్టెలు వేసుకోనికి చేసి లోపల ఉంటుంది. ఈ గాల ఉంది కదా, ఆ గాలలాగా ఈ గాలలో వేసి పడేసినాం. మొత్తం కింద అవతల నుంచి ఊతలలాగా ఉంటుంది. ఇట్లా యువతల ఒక డోరు అవతల ఒక డోరు. ఇంకా ఈడ ఒక పని చేసినాం. దీనికి స్టెప్ని దింపుకొని ఇబ్బంది అవుతుందంటే ఈ బంపర్ ఇట్లా గాలి తీసి పడేసినాం. వీల్ పాన కరెక్ట్ పడుతుంది దీంట్లో. ఫస్ట్ ఆంతుండేనంట, అందుకే కట్ చేసి పడేసినాం. సో ఫ్రెండ్స్ పని అయితే ఇది. మన వీడియో ఎట్లా ఉంది ఏం కథ అనేది కామెంట్ చేయండి. మా పనికి ఎట్లా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇదిగో కింద నుంచి ఇట్లా ఉంది ప్లెయిన్ బాటం, మొత్తం గాలాలు చేయలే. ఏదైనా సంచులు అవి వేసినా కూడా సర్రున వచ్చేస్తాయి మొత్తం. బాస్ అశోక్ లేలాండ్ బాస్. ఇది BS6 బండి. మొన్ననే ఒక 5 నెలల బండి ఇది. 5 నెలల బండికి అప్పుడే బాటం వేసినామంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు కొందరు షాక్ అవుతున్నారు. అని ఎందుకోసం వేపిస్తున్నారు అనేది వాళ్ళకి తెలుసు. సో ఫ్రెండ్స్ వీడియో ఎట్లా ఉందనేది కామెంట్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ బండ్లో కూడా పనులు చేయాలనుకుంటే వీడియో లోపల కానీ వీడియో డిస్క్రిప్షన్లో కానీ మా గ్యారేజ్ నెంబర్ పెడతా, కాల్ చేయండి. రండి వీలు చూసుకొని. సో గైస్ తీసిన బాటం అయితే ఇక్కడ పెట్టినాం. చూడండి ఎట్లా ఉంది, మొత్తం ప్లెయిన్ గాలాల బాటం. ఇది షోరూమ్ బాటం, కొత్తగా అట్లే ఉంది.
ఇంకా దీనికి ఇది ఎందుకు పనికిరాదు, ఇంకా మొత్తం స్క్రాప్కి వేయాల్సిందే మనం, ఎందుకంటే గ్యాస్తో కట్ చేసి తీసినాం కదా, పనికిరాదు ఇంకా.